హాయ్ గాయ్స్, నేను ప్రజెంట్ అయితే తణుకు నరేంద్ర సెంటర్లో అయితే ఉన్నాను. సో ఇప్పుడు మనం నరేంద్ర సెంటర్ నుంచి కేక్ బాక్స్ అనే షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. సో కేక్ బాక్స్ అనేది రీసెంట్గా మన తణుకు ఎమ్మెల్యే గారు అనేటువంటి శ్రీ ఆర్మిలి రాధాకృష్ణ గారు రీసెంట్గా ఓపెన్ సెరమనీకి అయితే వెళ్ళడం జరిగింది. సో ఆయన వెళ్ళిన తర్వాత నుంచి చాలా పాజిటివ్, అంటే చాలా మంది కస్టమర్స్ వెళ్ళారు. సో వాళ్ళందరూ కూడా పాజిటివ్ గా చెప్తున్నారు అనమాట. సో ఆ నోట ఈ నోట తిరిగి నా వరకు వచ్చిందనమాట యాక్చువల్లీ. సో ఏంటనేది చూడడానికి వెళ్తున్నాను. అయితే ఒక కస్టమర్ నాకు చెప్పాడు, బ్రదర్ ఇక్కడ మనకి 150 రూపీస్కే ఫ్రైడ్ రైస్ వస్తుంది అని స్టార్టింగ్ లెవెల్లో అని అన్నారనమాట. 150కే ఫ్రైడ్ రైస్ ఒక కన్జ్యూమర్ గా నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే 150కి అంటే బయట దొరుకుతాయి దారిలోను, అదంతా డస్ట్ ఉంటుంది కానీ అదంతా వేస్ట్ కానీ, బట్ ఇలా లోపల అంటే ఒక షాప్ లో 150 రూపీస్కి స్టార్టింగ్ నుంచి ఫ్రైడ్ రైస్ అంటే అది అసలు నాకు నార్మల్ గానే ఫ్రైడ్ రైస్ చాలా ఇష్టం. సో ఒకసారి ట్రై చేసి చూద్దామని చెప్పేసి ఇంకా నేను బైక్ వేసుకుని వచ్చానమాట. నాకు చాలా కంఫర్ట్ గా ఉంది, అంటే బయట పార్కింగ్ ఏరియా, సో నాకేం ప్రాబ్లం లేదు. సో పార్కింగ్ ఏరియాలో పార్కింగ్ పెట్టేసి బైక్ ని వచ్చేసాను లోపలికి. లోపల అంబియన్స్ కూడా చాలా నీట్ గా ఉందండి, ఎందుకంటే ఈ గ్రీన్ కలర్ వైట్ కాంబినేషన్ లో పెట్టారు. అదేంటిది షెల్ఫ్ ను అన్ని నీట్ గా, చాలా నీట్ గా సర్దారండి యాక్చువల్లీ. అండ్ ప్రజెంటేషన్ బాక్స్ లో కూడా అన్ని కేకులు నిండిపోయి చాలా రెడీగా ఉన్నట్టు ఉన్నాయి. సో ఇక్కడ యాక్చువల్లీ 4-5 టేబుల్స్ ఉన్నాయండి. ఈ 4-5 టేబుల్స్ ఒక ఎత్తు, ఈ పార్టీ రూమ్ అనేది మాత్రం ఒక ఎత్తు అండి. ఎందుకంటే సో ఇక్కడ ఏంటంటే అసలు లోపల ఓపెన్ చేయగానే అంతా అసలు పింక్ కలర్ లోను, అసలు పైన మళ్ళీ గ్లాస్ వేసి అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది యాక్చువల్లీ లోపల. దీని గురించి సెపరేట్ కొద్దిసేపు మాట్లాడాలి. ఓనర్ గారు వచ్చారు, ఆ ఓనర్ గారితో కూడా కొద్దిసేపు మాట్లాడనమాట. సో అయితే నేనైతే షాక్ అయిపోయాను. అసలు ఫస్ట్ ఇంప్రెషన్ అనేది చాలా చేంజ్ అయిపోయింది. అసలు దీంట్లో అలాగని బయట కూడా చూద్దామని చెప్పేసి బయట చాలాసేపు కూర్చున్నాను. అసలు ఆ బయట అట్మాస్ఫియర్ కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఓకే నాకు ఇక్కడే తినాలనిపించి నేను ఫస్ట్ అన్ని కూడా ఇక్కడ తెప్పించుకున్నాను అనమాట. ఇక్కడ తిన్నాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ డోర్ ఒక్కసారి క్లోజ్ అయిందంటే అవుట్ సైడ్ ఎంత నాయిస్ ఉందో అంత ఒక్కసారి సీల్ అయిపోతుంది. మనం ఏం మాట్లాడుతున్నాం మనకే చాలా క్వాలిటీగా వినిపిస్తుంది యాక్చువల్లీ. సో అందుకని నేను వాయిస్ ఆఫ్ చెప్పాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఇక్కడ చికెన్ లాలీపాప్స్ కూడా తిన్నాను, చాలా టేస్టీగా ఉందండి చికెన్ లాలీపాప్స్. ఓకే, సో నేను ఆ ఓనర్తో ఒక మాట అన్నాను అనమాట. సార్ ఏంటి సార్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు సార్ దీనికి పార్టీ రూమ్కి అని అన్నాను. ఆయన జస్ట్ ఒక స్మైల్ ఇచ్చి దీనికి ఎటువంటి ఛార్జెస్ లేవు, ఒకవేళ మరీ హెవీగా అంటే బుకింగ్స్ ఉంటే కనుక అప్పుడు షెడ్యూల్ చేస్తూ ఉంటాను అనమాట అని అనమాట. సో నాకు తెలిసి ఇంత మంచి అరేంజ్మెంట్లో ఉన్న పార్టీ రూమ్ని ఫ్రీగా ఇస్తున్నారంటే నేనైతే యూటిలైజ్ చేసుకుంటాను. ఎందుకంటే సో అప్కమింగ్ మనకి 5K సబ్స్క్రైబర్స్కి కేక్ కటింగ్ లాంటివి కూడా ఉంటాయి కదా, ఇవన్నీ ఇక్కడ కట్ చేసుకుంటాం బెస్ట్ నాకు తెలిసి. సో ఇక్కడ నా చేతిలో ఉంది పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనమాట, చాలా టేస్టీగా ఉంది. ఎందుకని చెప్తున్నానంటే పన్నీర్ ఫ్రైడ్ రైస్లో పన్నీర్ ఏదైతే ఉందో చాలా సాఫ్టీగా ఉంది, పన్నీర్ చాలా గుడ్ క్వాలిటీలో ఉంది యాక్చువల్లీ నేను చెప్పాలంటే. అండ్ రైస్ కూడా మీడియం స్పైసెస్ మెయింటైన్ చేశారు. సో నా వరకు అయితే చాలా బాగుందండి ఫ్రైడ్ రైస్, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడొచ్చు. ఓకేనా, సో ఇందులో నాకు తెలిసి ఒక 10 మెంబర్స్ ఈజీగా పట్టేస్తారు. అండ్ కేక్ కటింగ్స్కి చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మనం ఏదైనా ఒక 10 మెంబర్స్ కానీ 12 మెంబర్స్ కానీ ఈజీగా లోపల కూర్చుని డైనింగ్ చేసేయచ్చు, స్నాక్ ఐటమ్స్ చిల్ అవుతూ. నాకు వేరే ప్లాన్స్ వచ్చేసినాయి ఏంటో ఈ పార్టీ గురించి చూసినప్పుడు. సో టేస్ట్ గురించి చెప్తున్నాను, చింపేస్తుందని. అయితే కాకుండా నేను పిజ్జా అండ్ శాండ్విచెస్ కూడా తిన్నానండి. ఇక్కడ గ్రిల్ శాండ్విచెస్ ఉన్నాయన్నమాట, చీజ్ గ్రిల్ శాండ్విచెస్, క్యారెట్ డిజిలింగ్ చేశాను అనమాట, క్యారెట్. సో అన్ని కూడా అద్దె కొట్టేశారు. అండ్ పిజ్జా అండ్ శాండ్విచెస్ కూడా. సో నా వరకు 10/9 అయితే ఇస్తున్నాను. ఓకే, సో సూపర్ అనమాట నిజంగాను. నేను బయటకు వెళ్ళడానికి టేబుల్ అన్ని నిండిపోయినాయండి యాక్చువల్లీ. నేను ఒక్కడనే ఆ రూమ్ లో కూర్చొని పెడుతున్నాను అనమాట యాక్చువల్లీ నేను చెప్పాలంటే. సో వీళ్ళందరినీ వెయిటింగ్ చేసిన చాలా సారీ చెప్పాలి యాక్చువల్లీ. ఎనీహా నేను బయటకి అయితే వచ్చేసాను అనమాట. వచ్చినప్పుడు ఒక షాకింగ్ థింగ్ ఏంటంటే ఐ లవ్ తణుకు అనేది బయట ఉంది. అది నేను ఇప్పటివరకు అబ్జర్వ్ చేయలేదు. నేను పార్క్ చేసినప్పుడు కూడా, ఎందుకంటే లైట్లు లోపల వెళ్ళలేదు అనమాట. నేను అంటే అప్పుడు ఈవినింగ్ టైంలో వచ్చాను కదా, ఎప్పుడైతే కొంచెం సన్లైట్ డౌన్ అయిందో ఆ ఐ లవ్ తణుకు ఒకసారి లైట్ వెలిగింది అనమాట. నేను షాక్ అయ్యా, ఓ అమ్మా. ఎందుకంటే మన తణుకు వై జంక్షన్ దగ్గర ఈ ఐ లవ్ తణుకు ఒకటి ఉంటుంది ఉమెన్స్ కాలేజ్ సైడ్, అండ్ ఇదే సెకండ్ ఐ లవ్ తణుకు ఇదే అనమాట. సో నాకు తెలిసి చాలా మంది ఫోటోలు క్లిక్ అవ్వడానికి చాలా ఈజీ బెస్ట్ ప్లేస్ అనమాట ఐ లవ్ తణుకు అని ఉంటుంది కదా, మరి ఐకానిక్ లుక్ అనమాట. సో ఇంకా మాంటిసోరి వాళ్ళు అని అడుగుతుంది అనమాట. సర్లే చూపిద్దాం అనుకున్నాను, అందులోనూ బస్సు వెళ్ళిపోయింది ఎందుకులే అని చెప్పేసి. సో ఇదనమాట కేక్ బాక్స్ అవుటర్ వ్యూ. చాలా లైట్ సెట్టింగ్ బాగా ఎక్కువ ఉంది, అంటే దారిలో వెళ్ళేవాళ్ళు ఎవరైనా సరే ఇటువైపు ఏంటనే ఈ లైట్ ఏంటనే ఎవరైనా చూడొచ్చు. సో అంత ఐకానిక్ లుక్ అయితే తీసుకొచ్చారు ఈ రోడ్లోను.
సో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తాను గైస్, మళ్ళీ ఒక వ్లాగ్ లో మళ్ళీ వస్తా.